నమస్తే ఈ రోజు మనం యూసఫ్గూడ పిల్లర్ నంబర్ C1502 ఎదురుగా అయితే ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి 100 రూపీస్ కి కడప కుష్క అయితే అమ్ముతున్నారంట. సో టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి, టేస్ట్ ఎలా ఉంది, పూర్తిగా వీడియో చెప్పబోతున్నాం. అందుకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్. ఇక్కడ మనకి 100 రూపీస్ కి కడప కుష్క అమ్ముతున్నారని అది ఇక్కడే. సో లోపల మనకు అన్న ఉన్నాడు, లోపల అన్నకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. టైమింగ్స్ ఏంటి, అడ్రస్ ఏంటి అని నాతో పాటు వచ్చేయండి. హాయ్ బ్రో. హాయ్ బ్రదర్. ఏం పేరు? విజయ్ కుమార్ అండి. విజయ్ కుమార్. ఓకే బ్రో, ఇక్కడ మనకి కడప కుష్క అని స్టార్ట్ చేశారు కదా? అవునండి. యాక్చువల్గా హైదరాబాద్ అంటే బిర్యానీ కదా ఫేమస్. ఈ కుష్క పెట్టడానికి గల కారణం ఏంటి? కుష్క ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది కదా బ్రదర్. అదేదో నా దగ్గర స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో థాట్ ఉంది నాకు. ఈ మధ్య కాలంలో నా దగ్గర స్టార్ట్ చేసిన. ఓకే, మామూలుగా ఐటమ్స్ ఏమి ఉంటాయి చెప్తారు ఇక్కడ? ఐటమ్స్ వచ్చేసి కుష్క బిర్యానీ విత్ చికెన్ ఉంటది, చికెన్ ఫ్రై ఉంటది, పాయ ఉంటది, పరోటా విత్ చికెన్ ఉంటది, చికెన్ విత్ పూరి ఉంటది. కుష్కతో పాటు మనకు మటన్ కూడా అవైలబుల్ ఉందండి. ఓకే, చికెన్ ఉంది, మటన్ కూడా ఉంది. ఓకే, అది అలసంద వడ అనేది ఉంది. అలసంద వడ కూడా దీంతో పాటు రీసెంట్ గా స్టార్ట్ చేసినాము. అంతకుముందు ప్లేన్ వడ ఉండేది, ఇప్పుడు అలసంద వడ కొత్తగా స్టార్ట్ అయింది. ఇంకేమేమి ఉంటాయి? ఇంకా ఇడ్లీ ఉంటది, బోండా ఉంటది, వడ ఉంటది, పూరి ఉంటది, దోశ ఉంటది, గీ ఇడ్లీ ఉంటది, గీ కారం ఇడ్లీ ఉంటది, వడ ఉంటది, ఇంకేంటి దై వడ ఉంటది, పెసరట్టు ఉంటది, రవ్వ దోశ ఉంటది, డబుల్ ఎగ్, సింగిల్ ఎగ్, పెసరట్లో ఎగ్ కూడా వస్తుంది, డబుల్ ఎగ్ పెసరట్టు కూడా ఉంటది, సెట్ ఎగ్ దోశ ఉంటది, సెట్ దోశ ఉంటది. ఒకసారి ప్రైస్ చెప్తారా? ప్రైస్ ఈ కుష్క ప్రైస్ చెప్తారా? కుష్క ప్రైస్ వచ్చేసండి 150 రూపీస్. ఓకే, ఇప్పటి వరకు స్టార్ట్ చేసి 4 days అయింది. ఇప్పటి వరకు ఆఫర్ ప్రైస్ లో నడిచింది. ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ కి 99 రూపీస్ కి కుష్క బిర్యానీ విత్ చికెన్ తో ఆఫర్ ప్రైస్ లో నడిచింది. ఇప్పుడైతే 7 ఈ రోజు వరకు ఉండేది. ఇంకో 2 days ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫర్. ఓకే, ఇంకో 2 days ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను. జనాల నుంచి రివ్యూ కూడా బాగానే ఉంది, టేస్ట్ బాగుంది అంటున్నాను, చాలా హ్యాపీ. ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేస్తే ఇంకొంచెం బాగుంటదేమో అని చెప్పేసి. అప్పుడు 150 రూపీస్ కుష్కా బిర్యానీ. ఓకే, 220 రూపీస్ వచ్చేసేమో మటన్. ఓకే, చికెన్ అయితేనేమో చికెన్ 150. ఓకే, కుష్కా విత్ లేదండి మన దగ్గర ఈ ప్రైస్ మాత్రమే. పాయా విత్ మనకు పరోటా కూడా ఉంటదండి. పాయా విత్ పరోటా 150 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి పరోటా విత్ చికెన్ 120. ఓకే, 120. పూరి విత్ ఏంది చికెన్ 120. ఒకసారి ఆ టైమింగ్ సైజ్ చెప్తారా? టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మనకు 5 o'clock స్టార్ట్ అవుతుంది. 5 o'clock నుంచి ఇప్పుడు 12:30 క్లోజ్ అయిపోతుంది. ఇది టిఫిన్స్. 12:30 షార్ప్ 12:30కి మనకు మీల్ స్టార్ట్ అవుతుంది. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. బగారా రైస్ విత్ చికెన్ కర్రీ తినడానికి అయితే 120 రూపీస్. 120. కుష్క ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. తినడానికైనా పార్సల్ కైనా 150 అయ్యింది. దీంట్లో ప్రైజెస్ ఏమి ఎక్కువ ఎక్స్పాండ్ ఏం లేదు. కుష్క టైమింగ్ వచ్చేసి సాయంత్రం 6 o'clock స్టార్ట్ అవుతుంది. 12:30కి క్లోజ్ అయిపోతుంది. 12:30 నైట్ 12:30 క్లోజ్. అడ్రస్ చెప్తారా? అడ్రస్ వచ్చేసి యూసుఫ్గూడ బస్సీ అండి. ఇది యూసుఫ్గూడ బస్సీ. పిల్లర్ నెంబర్ వచ్చేసి 1502. 1502 ఎగ్జాక్ట్ గా జిహెచ్ఎంసీ ఆఫీస్ ఆపోజిట్. ఇది హైదరాబాద్ రెస్టారెంట్ ఆపోజిట్ శ్రీ సాయిరామ టిఫిన్స్. ఓకే, ఇప్పుడు కుష్కా గురించి నిసార్లు చెప్పారు కదా, ఒకసారి మేము కూడా ట్రై చేయొచ్చు, అది ఎలా ఉంది అంటే? చేయొచ్చు అండి, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. టేస్ట్ ఎట్లుందో మీ నుంచి కూడా మేము తెలుసుకోవాలని చాలా ఎక్సైట్మెంట్. ఓకే, సరే మనం కూడా ఒకసారి ప్లేట్ వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్లేట్లో ఏమి ఇచ్చారో చూద్దాం. మనకి కుష్కా ఉంది, మనకి ప్లెయిన్ రైస్, అంతేకాకుండా పక్కన మనకి చికెన్ ఉంది, గోంగూర చట్నీ ఉంది, రైతా కూడా ఇచ్చారు, పక్కన మనకి ఆనియన్స్ కూడా ఉంది. యాక్చువల్గా దీని గురించి మాట్లాడుకుంటే ఈ ప్లేటు యాక్చువల్గా మనకి ఈ ఆకుతో ఇచ్చారు, ఎరిటాకుతో. సో ఇది మనకి చాలా రేర్గా చూస్తాము. సో ఇది అథెంటిక్గా నాకు చాలా బాగా అనిపించింది. అంతేకాకుండా రైస్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చారు. నాకు తెలిసి ఇది ఒక మనిషికి ఎక్కువగానే ఉంటుంది. సో ఒకసారి మనం ఫస్ట్ ప్లెయిన్ కుష్కా, తర్వాత చికెన్, తర్వాత గోంగూర అన్నీ ట్రై చేద్దాం, ఎలా ఉంది అని చెప్తాము. సో కొంచెం ఇప్పుడే ఇచ్చారు, వేడి కొంచెం కాకుంది, అందుకని పట్టుకోవడానికి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది, పర్లేదు. చూసారా పొగలు ఎలా ఉన్నాయో? ఈ ఫ్లేవరే డిఫరెంట్ ఉంటుంది ఆ కుష్కా. సో నార్మల్గా తిందాము. తింటుంటే సూపర్ ఉంది. యాక్చువల్గా మనకి ఈ హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్, ఈ కడపలో ఈ కుష్కా అంత ఇదిగా తింటారు. సో ప్లెయిన్ అయితే స్మెల్కే సూపర్ ఉంది. సో పక్కన మనకి చికెన్ ఉంది, ఒకసారి చికెన్తో ఒకసారి ఒక చిన్న ముట్ట తిని చూద్దాం ఎలా ఉంది ఏంటో అని. చికెన్ విత్ కుష్కా. అసలు ఆ చికెన్ ఫ్లేవరు, ఆ కుష్కా టేస్ట్ వేరే లెవెల్. అంతే. యాక్చువల్గా మనం కుష్కా గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు చికెన్ కూడా భలే ఉంది చూడడానికి. ఎలా ఉంది చూసారా?
మెత్తగా సాఫ్టీగా. యాక్చువల్గా మనం ట్రై చేస్తుంటాం కదా, అక్కడ గట్టిగానో లేకపోతే ఉడికి ఉడకనట్టుగానో మసాలా సరిపోయినట్టుగానే ఉంది. కాకపోతే ఇక్కడ అలా కాదు, మెత్తగా తింటుంటే కూడా బా సూపర్ ఉంది. సో యాక్చువల్గా మనం ఇప్పుడు తిన్నాం కదా, ఇది ఏదో బాయిలర్ కూడా అనుకున్నాను, బట్ ఇది నాటుకోడి. బా అసలు నాటుకోడి ఫ్లేవరే అసలు నార్మల్గా ఈ మన చికెన్ తింటాం కదా దానిలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా సూపర్ ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ గోంగూర ఉంది, ఒకసారి గోంగూరతో ఒకసారి ట్రై చేద్దాము. బా వేడిగా, యాక్చువల్గా మనకి రైన్ సీజన్ కదా, సో ఇప్పుడు దాకా వర్షం పడింది. సో ఈ చల్లని టైంలో ఈ వేడిగా కుష్కా తింటుంటే సూపర్ అనే మాటను చెప్పే కదా చాలా తక్కువ. మన ఈ గోంగూర పచ్చడి పుల్లగా ఉంటుంది కదా, సో ఈ కారం, ఈ కుష్కాలోని కారం ఇది కలిపి టేస్ట్ వేరే లెవెల్ ఉంది. సో పక్కన మనకి ఆనియన్స్ కూడా ఉన్నాయి. సో ఒకసారి ఆనియన్ విత్ నాటుకోడి పీసు ఒక ముక్క ఇలా కలుపుకొని ఒక ముద్ద అలా తిందాము. సో ఎలా ఉందో చూద్దాం టేస్ట్. తింటుంటే ఆ నాటుకోడి ఫ్లేవరు మనకి ప్రతి బయట దొరుకుతుంది, సూపర్ ఉంది. యాక్చువల్గా మనకి కడప అంటే కొంచెం కారం అది ఎక్కువ ఉంటుంది కదా, సో ఇక్కడ అలా ఏం లేదు, నార్మల్గా మసాలా మనకి ఎంత కావాలో అంతే ఉన్నట్టుంది. సూపర్ ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ మనకి వచ్చిన తర్వాత మనకి కొన్ని విషయాలు తెలిసి నేను చెప్పాను కదా, ఇక నేను మామూలు ఇక్కడ బ్యానర్ చూసి ఫస్ట్ మనకి 99 రూపీస్కే కుష్కా, చికెన్ కుష్కా అండ్ 49కే ప్లెయిన్ కుష్కా అనుకొని వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇది ఓన్లీ ఆఫర్ ఉంది, పైన రాసింది మన ఎంత చదవలేదు. సో అది మనకి ఆఫరు ఒక 2 days అయితే ఉంటుంది, తర్వాత నుంచి 150 అంట. సో మనం తీసుకున్న ఈ కుష్కాకి 150 వర్తుబుల్. యాక్చువల్ మనం ఇక్కడ మన పాత వీడియోస్లో చూసాము, సో వాటి రేటు 200, 300 అలా ఉంది, బట్ ఇది మాత్రం 150కి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఇవే కాకుండా ఇక్కడ మనకి చాలా ఉన్నాయి. నేను ఓన్లీ ఈ కడప కుష్కానికి వచ్చాను, కాకపోతే ఇక్కడ మనకి టిఫిన్స్ ఉన్నాయి. మనకి కడపకి ఏదైతే ఫేమస్ అలసంద వడ, ఇంకా ఉగ్గాని, బజ్జీ, ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో మీరు ఒకసారి వస్తే మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అని. సో నాకైతే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఇక్కడ మనమే కాకుండా ఇక్కడ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు కదా, ఒకసారి వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఇప్పుడే వచ్చారా, ఇంతకుముందు వచ్చారా, టేస్ట్ ఎలా అనిపించింది? ఒకవేళ కుష్కా మీరు ఇక్కడంటే ఓకే, ఇంకా బయట మనకి కడపలో ఫేమస్ కదా, సో అక్కడ ఏమన్నా తిన్నారా, అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని. ఏం పేరు? సుధీర్. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, ఆ టేస్ట్ అది ఎలా ఉంది? టేస్ట్ చాలా బాగుంది. ఓకే, చికెన్ కర్రీ కుష్కా రెండు బాగుంది. ఓకే, ప్యూర్ అథెంటిక్ స్టైల్ ఉంది. ఓకే. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేస్తారు ఇక్కడ ఫుడ్? లేదు ఇంతకుముందు టిఫిన్స్, డైలీ టిఫిన్స్ ఇక్కడికి వస్తుంది. ఓకే, అది టేస్ట్ ఎలా ఉంటాయి? టేస్ట్ బాగుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? శ్రీకాంత్. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ అది ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. ఓకే, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేస్తాను, ఇదే తింటాం. ఇదే ఫస్ట్ టైం. కుష్కా కదా తీసుకుంది, ఎంత పడుతుంది ప్రైస్ మీకు ఇది? 100 రూపీస్. 100. ఓకే, టేస్ట్ అది పర్లేదు, బాగానే ఉంది. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ అన్న, ఏం పేరు? నా పేరు శివరామ్ అన్న. శివరామ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా కుష్కా, ఎలా ఉంది టేస్ట్? బాగుంది. నేను ఫస్ట్ టైం తింటా, అంటే ఒంగోలు సైడ్ ఇలాగా ఉండిద్దని. ఓకే, బాగుంది, ఎందుకంటే మసాలా కూడా నార్మల్ గా ఉంది, కొత్తగా ఉంది, స్పేసియస్ గా అంతగా ఏం లేదు. ఓకే, కొంచెం గుడ్ లుకింగ్ గుడ్, అండ్ ఆల్సో క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తున్నారు. 100 రూపీస్ అంటే నేను ఏదో అనుకున్నా కానీ ఓకే, బాగానే ఉంది. చూడొచ్చు. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేశారు కుష్కా? ఇదేనా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. కాకపోతే నేను ఒంగోలుకి వెళ్ళినా కానీ నార్మల్ గా ఉంది, కానీ ఇంత ఇట్లా లేదు. ఓకే, సో ఇలాగ రైస్ బాగుంది, క్వాంటిటీకి రైస్ పెడుతున్నారంటే ఇంకా గ్రేటే. ఓకే, ఫ్యూచర్ లో కొంచెం పెంచితే పెంచొచ్చేమో, మరి మనకు తెలియదు. సో ఇప్పుడు దాకా ప్రెసెంట్ బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఏం పేరు? అనిల్. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ అది ఎలా ఉంది? అయితే మాది పులిందల్ అనమాట, దగ్గరే, కడప దగ్గరే. ఓకే, అయితే ఏంటంటే అంటే ఇంటి దగ్గర ఏ విధంగా అయితే తింటే ఉంటుందో అక్కడ వచ్చిన తర్వాత ఈ రుచి అనిపించింది అనమాట మనకి. ఓకే, నాటుకోడి మా అమ్మ చేసేది. దాని తర్వాత ఇది మనకి కుష్కా అనేది మా ఆంధ్ర సైడ్ అంటే రాయలసీమ సైడ్ చాలా ఫేమస్ అనమాట. ఇంట్లో తిన్నట్టు ఉంది. 99 రూపీస్ కాపర్ అయితే పెట్టారు, 150 పెంచుతారంట. ఓకే, దానికి కూడా సిద్ధమే, మంచిగుంది. ఓకే, ఇంతకుముందు ఎప్పుడైనా తిన్నారా మీరు కుష్కా? లేదు బ్రో, ఇంటి దగ్గర తిన్నా కానీ ఇక్కడ తినలేదు. దానికి దీని డిఫరెన్స్ ఏమైనా ఉందా? డిఫరెన్స్ లేదు బ్రో, మంచిగుంది. అంటే మామూలుగా అయితే గారము అవన్నీ ఉంటాయి ఇంటి దగ్గర, ఇక్కడ ఏంట్రా అంటే హైదరాబాద్ లో కూడా కడప రుచులు టేస్ట్ చేసేలాగా ఇది మంచిగుంది అనమాట ఫుడ్ అయితే. ఫైన్.
యా ఓకే థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. యా సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మనం యూసఫ్ కూడా పిల్లర్ నెంబర్ 1502 ఎదురుగా ఉన్న ఈ కడప కుషాకి అయితే వచ్చాము. సో ఇక్కడ మన టేస్ట్ చూసాం, నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా ఇక్కడ మనకి 99 రూపీస్కి అని మనం వచ్చాము. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ ఆఫర్లోనే ఉందంట. అది ఒక 2-3 డేసే ఉంటుంది అన్నారు. కాకపోతే తర్వాత నుంచి 150 అవుతుందంట. నాకైతే 150కి ఇది వర్త్బుల్ అని చెప్తాను. సో మీరు కూడా ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తుంటే ఒకసారి చెప్పండి. అంతేకాకుండా మీ ఏరియాలో కూడా ఇలాంటి డిఫరెంట్ ఫుడ్ ఏదైనా ఉంటే చెప్పండి. మేము అక్కడికి వస్తాము, ఆ ఫుడ్ కూడా ట్రై చేస్తాము. బాగా టేస్ట్ ఎలా అనిపించింది అనేది మన సబ్స్క్రైబ్ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాము. సో అడ్రస్ కూడా చెప్పాం కదా, అది మీకు ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే కింద నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను. మీరు జస్ట్ అలా క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేట్టుగా. సో అంతే. సో చూసారు కదా వీడియో. ఇలాంటి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.